8వ తరగతి చదువుతున్న అభయ్ తన గదిలో జీవశాస్త్రం పుస్తకంతో కుస్తీ పడుతున్నాడు. ఆ పుస్తకంలోని బొమ్మలు, అక్షరాలు అతనికి పెద్ద కొండచిలువల్లా కనిపిస్తున్నాయి. అమ్మో, ఈ కణాల నిర్మాణం గుర్తుపెట్టుకోవడం కంటే నిద్రపోవడం చాలా సులభం అని విసుక్కుంటూ పుస్తకం మీదే తలపెట్టి చిన్నపాటి గురకతీయడం మొదలుపెట్టాడు. పుస్తకం మీద లాలాజలం కూడా కొంచెం కారింది. సరిగ్గా అప్పుడే సూర్యం తాతయ్య మెల్లగా గదిలోకి వచ్చారు. తన మనవడు పుస్తకం మీద పడి నిద్రపోవడం చూసి ఆయనకు నవ్వు ఆగలేదు. ఒరే అభయ్, చదువు అంటే తలమీద భారం వేసుకోవడం కాదురా, మెదడుకు పదును పెట్టడం అని సరదాగా అరిచారు. అభయ్ ఉలిక్కిపడి లేచి కళ్ళు నలుపుకుంటూ, తాతయ్యా, ఈ పుస్తకాలు చూస్తుంటే నా మెదడు మొద్దుబారిపోతోంది అన్నాడు నీరసంగా. తాతయ్య మంచంమీద కూర్చుని తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మా రోజుల్లో కరెంటూ లేక దీపం బుడ్డి వెలుగులో చదువుకునేవాళ్లం. అక్షరాలు కూడా సరిగ్గా కనిపించేవి కావు. కాని మీకు ఇప్పుడు ప్రపంచమే మీ అరచేతిలో ఉంది. నేర్చుకోవడానికి కేవలం పుస్తకమే అక్కర్లేదు, ఒక మంచి గురువు మరియు సరైన దారి ఉంటే చాలు అని వివరించారు. సూర్యం తాతయ్య తన చేతిలోని టాబ్లెట్ను అభయ్కి అందిస్తూ, ఇదిగో చూడు, విద్య 24/7 యూట్యూబ్ ఛానల్. ఇది కేవలం ఛానల్ కాదు, నీ సందేహాలన్నింటినీ తీర్చే ఒక అద్భుతమైన జ్ఞానగని అని చెప్పారు. అభయ్ ఆసక్తిగా టాబ్లెట్ స్క్రీన్ వైపు చూశాడు. అక్కడ రంగురంగుల లోగోతో విద్య 24/7 అని మెరుస్తూ కనిపించింది. తాతయ్య ఒక వీడియో ప్లే చేశారు. అందులో జీవకణం గురించి 3D యానిమేషన్ ద్వారా వివరిస్తున్నారు. పుస్తకంలో స్థిరంగా నల్లగా ఉన్న బొమ్మలు ఇప్పుడు కళ్లముందు కదులుతూ రంగురంగులుగా కనిపిస్తున్నాయి. అభయ్ నోరు వెళ్లబెట్టి, తాతయ్యా, ఆ లోపల ఉన్న భాగాలు ఏదో అద్భుత లోకంలో ఉన్నట్లు ఎంత బాగున్నాయో అని ఆశ్చర్యంతో అరిచాడు. అదే ఆడియో విజువల్ లెర్నింగ్ అంటే అని తాతయ్య గర్వంగా చెప్పారు. వినడం వల్ల కొంత గుర్తుంటుంది, కాని చూస్తూ వినడం వల్ల అది నీ మనసులో ఒక సినిమాలాగా ముద్రపడిపోతుంది. ఈ విద్య 24/7లో పాఠాలను ఎంత సులభంగా వివరిస్తున్నారో చూశావా? కష్టమైన సైన్స్ కూడా ఒక కథలా అనిపిస్తుంది. అభయ్ గంటల తరబడి ఆ ఛానల్లోని వీడియోలను చూస్తూ ఉండిపోయాడు. గణితంలోని కష్టమైన సూత్రాలు అతనికిప్పుడు ఆటలా అనిపించాయి. తాతయ్య, పుస్తకంలో చదివినప్పుడు అస్సలు అర్థం కాని పైథాగరస్ సిద్ధాంతం ఈ వీడియో చూడగానే చిటికెలో అర్థమైపోయింది అంటూ గదిలో గెంతులేస్తూ ఆనందపడ్డాడు. తమాషా ఏమిటంటే అభయ్తో పాటు సూర్యం తాతయ్య కూడా ఆ వీడియోలు చూడటం మొదలుపెట్టారు. ఒరే అభయ్, ఆ అగ్నిపర్వతాల వీడియో పెట్టు. నా చిన్నప్పుడు మా మాస్టారు చెప్పింది ఇప్పుడు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది అన్నారు తాతయ్య. ఇప్పుడు మనవడు, తాతయ్య ఇద్దరూ ఒకే క్లాసులో చదువుకునే స్నేహితుల్లా మారిపోయారు. కొద్ది రోజుల్లోనే అభయ్లో చాలా మార్పు వచ్చింది. స్కూల్లో టీచర్ అడిగే ప్రశ్నలకి అందరికంటే ముందుగా చేతులెత్తి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. తన క్లాసు స్నేహితురాలు కావ్యతో కూడా, నీకు ఏదైనా అర్థం కాకపోతే విద్య 24/7 చూడండి, అప్పుడు చదువు అంటే భయం పోతుంది అని సలహా ఇస్తూ తన ఫోన్లో చూపిస్తున్నాడు. ఒకరోజు సాయంత్రం అభయ్ తన తాతయ్య దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. తాతయ్య, మీరు నాకు ఒక గొప్ప వరమిచ్చారు. ఇప్పుడు నేను ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. చదువు అంటే కేవలం పరీక్షల కోసం మార్కులు తెచ్చుకోవడం కాదు, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమని నాకు తెలిసింది అన్నాడు హృదయపూర్వకంగా. సూర్యం తాతయ్య తన మనవడిని దగ్గరకు తీసుకుని, నిజమేరా అభయ్, జ్ఞానం అనేది నిరంతరం ప్రవహించే నది. టెక్నాలజీని మనం కేవలం వినోదం కోసమే కాకుండా మన వికాసం కోసం వాడాలి. విద్య 24/7 లాంటి మార్గాలు ఆ జ్ఞానాన్ని మన ఇంటికే తెస్తున్నాయి. ఈ జిజ్ఞాస నిన్ను గొప్ప ప్రయోజకుడిని చేస్తుంది అని ఆశీర్వదించారు. కథ ముగిసే సమయానికి అభయ్ ఒక గొప్ప సందేశాన్ని అందుకున్నాడు. చదువు అనేది ఒక భారమైన పని కాదు, అది ఒక అద్భుతమైన ప్రయాణం. దానికి విద్య 24/7 తోడైతే ఆ ప్రయాణం మరింత సులభం మరియు విజ్ఞానవంతమవుతుంది. ఇప్పుడు అభయ్కి చదువంటే భయం లేదు, ఎందుకంటే విద్య ఇప్పుడు 24/7 తన వెంటే ఉంది.